రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడే రోజున కార్మిక లోకానికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపాధి కల్పించడంతో పాటు వసతి పొందేందుకు వీలుగా 15 ప్రధాన నగరాల్లో లేబర్ అడ్డాలు నిర్మాణం చేయాలని ఆదేశించారన్నారు. యాజమాన్యాలే అక్కడికి వచ్చి తమ వద్ద పనులకు కూలీలు తీసుకుని వెళ్లేలా కార్యాచరణ చేస్తున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండటంతో కార్మికులకు, కష్టజీవులకు చేతి నిండా పని దొరికిందన్నారు. కార్మికులకు వివాహ కానుక, ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం.